లార్డ్ ఎవరిబడి. భీమవరంలో మహాసభలు చాలా ఘనంగా ఒకే ఒకరోజు స్టాలిన్ థామస్ గారి అధ్యక్షతలో అద్భుతంగా జరిగాయండి. చాలా ఘనంగా జరిగాయి. ఇప్పుడు మేము ఆ మీటింగ్స్ గ్రౌండ్లో ఉన్నాం. స్టేజ్ దగ్గరికి వెళ్ళబోతున్నాను అనమాట. చూడండి మొత్తం ఈరోజు సభ ఎలా జరిగిందో మొత్తం చూపిస్తాను. ఈ ప్రాబ్లం క్రియేట్ చేసిన నువ్వేనా? లెఫ్ట్ చెయ్యి, లెఫ్ట్ చెయ్యి. రైట్ సైడ్ చూపుడు వెళ్ళండి. వెళ్ళిపో బయట. చూపుడు వెళ్ళండి బయట. వెళ్ళిపో. ఏం నచ్చుతుంది సెలెక్ట్ చేసి తెచ్చి మనిషికి బాబు కానీ పాప కానీ కమల పిల్లలు కానీ ఈ గర్భంలో గర్భసంచి ప్రాబ్లం క్లియర్ అయిపోవాలి. యూట్రస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోవాలి. అన్ని రోగాల గురించి చేయబోతున్నాను. రెడీగా ఉండండి. అట్లనే కూర్చోండి. క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే కుడి చేయి పైకెత్తండి. ఎవరికైనా క్యాన్సర్ అంటే చేతులు పైకెత్తి కుడి చేయి పైకెత్తండి. క్యాన్సర్ రోగులు ఉంటాయి. HIV AIDS ఎవరైనా ఉంటే కుడి చేయి పైకెత్తండి. పైకెత్తండి. షుగర్ ఫస్ట్, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా లేదు. మనం దేవుని స్తుతించడానికి, దేవుని వర్డ్ రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆమె నేను రాత్రి సేవకుల మధ్యలో కూడా నేను ఒకటి చెప్పాను. చాలా మంది మాలాంటి సేవకులు డబ్బు బాగుంది, బాకారులు ఉన్నాయి, బాగా డబ్బు ఉందని అంటూ ఉంటారు కదా. ఈ మధ్యలో విసుగుబుద్ధి విని మేము కూడా మా కుటుంబానికి, మా పిల్లలకి మేము అనుకున్నాం, ఎవరైనా మీకు డబ్బు బాగుంది అంటే దాన్ని ఏమనుకున్నాం, మీరు ఇతను గొప్ప పరిచర్య చేస్తున్న నాయకులు అమ్మగారు చెప్పినట్టుగా అనుకరణ స్వార్థ పరిచర్యలు ముందుకు సాగుతున్న నాయకులు దేవవరం పట్టణం రావడం మనందరికీ ఆశీర్వాదకరం. దేవవరం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆశీర్వాదకరం. ఇక రెండవసరికి వర్తమానంలో వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే ముందు మనకు మాట స్టాలిన్ థామస్ గారు దేవుడి బిడ్డలారా, ఆయన గురించి మీకు ఈ దేవవరం పట్టణంలో ఎంతమందికి తెలుసు గారు నాకు పరిచయం అయ్యారు. ఆ రోజు పరిచయమైన దగ్గర నుండి ఈనాటి వరకు నన్ను ప్రేమించుటను, ప్రాణ చూపుటను, గౌరవించుటను, ఆతిథ్యం ఇచ్చుటను, దైవజనుడిని ఎలా ప్రేమించాలో అన్న ఆ తత్వంతో పాటు మనమందరం సహకరిస్తాం. 20 రోజుల పాటు వారి సంఘ బిడ్డలు ఆ ఉపవాస కూడికలు జరగడానికి, దైవజనులను ప్రేమించడం కొరకు, ఆ ప్రయాస కొరకు సంఘ బిడ్డలు 20 రోజుల పాటు సహకరించారు. ఈ ముగింపు రోజు ఒక్కరోజు ఆ సంఘ బిడ్డలు 20 రోజుల పాటు ఎంతగా ప్రేమించారో అంతగా ఒక్కరోజు మనం దాని సామర్థ్యం నేను ముగించేస్తాను. అందరూ కూడా పాల్గొంటున్నాం. దేవునికి
మన గుప్పులు ఇప్పుగా మన శక్తికి మించిద్దాం. దేవుని చేత ప్రేమించబడదాం, దేవుని ప్రేమిద్దాం, ఈ పరిచయం ప్రాప్తిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మంచిగా చేశాడు బిడ్డ పవన్కి నా ఆశీర్వాదం. ఆయన దైవజనుడు పని చేయాలని నిజంగా కోరుకున్న వారు చప్పట్లు కొడుతూ ఉండగా దైవజనుల వేదిక మీదకి వస్తారు. Thank you, Holy Spirit. Thank you, loving Heavenly Father. Lord, we love you. భారతదేశ తెలుగు రాష్ట్రాలు ప్రపంచమంతా యేసు క్రీస్తు ప్రభు చేసిన పరిచర్య జరిగించాలని, యేసయ్య ప్రేమను ప్రపంచానికి అందించాలని, చివరి రోజులలో ఈ కంప్యూటర్ యుగంలో వాక్చాతుర్యం జ్ఞానాతిశయం ద్వారా కాదు కానీ, శక్తి చేత బలము చేత కాదు కానీ, యేసు క్రీస్తు ప్రభు ఆత్మ బలముతో గలిలయలో అడుగుపెట్టి లూకాసు సువార్త 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అరణ్యంలోకి కొనిపోయి 40 దినాలు ఉపవాసంలో ఉండి ఆత్మ బలముతో అడుగుపెట్టినాడు. ఈ ఉపవాసాలు ముగించబడ్డ సందర్భముగా ఇదొక ప్రవచన వాక్కు భీమవరం పట్టణంలో ఉన్న ప్రజలకు, ఈ సభను కండక్ట్ చేసిన దైవజనులకి జరిగింది, మోషేకి జరిగింది, దావీదుకి జరిగింది, సొలొమోనుకి జరిగింది. ప్రతి ఒక్కరికి మధ్యలో ఏదో జరిగింది. కాబట్టి కార్యారంభం కంటే కార్యాంతం మేలు.
అందరూ ఊరినండి ఆ చీకట్లో మురుగుతూ ఉండేది. కదా అందరూ విడిచిపెట్టినప్పుడు అందరితో తోడుగా ఉంటుందా అదొకటి ఒక ధైర్యం ఈరోజు ఈరోజు
ఆ ముఖం